కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక ఇవాళ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలవబోతున్న మాదిగ ఎమ్మెల్యేలు ఏం కోరబోతున్నారు? దీనిపై జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఏమంటున్నారు? మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఉన్నారు. అసలు మీ డిమాండ్ ఏంది? ఇదివరకు కూడా మీరు సీఎంకి ఆల్రెడీ ఒక లేఖనిచ్చారు, మంత్రివర్గంలో స్థానం కావాలంటే. ఆల్రెడీ ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఒక స్పీకర్ ఉన్నారు సామాజిక వర్గాల నుంచి, మాల నుంచి కానీ మాదిగ నుంచి కానీ. ఎట్లా చూస్తారు దీన్ని? డిమాండ్ అనే దానికన్నా అది ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మాదిక సామాజిక వర్గానికి ఉన్నటువంటి సంఖ్యను బట్టి మాకు గుర్తింపు ఇవ్వాలి, మాకు రాజకీయపరమైనటువంటి గుర్తింపు ఇవ్వడమే కాకుండా క్యాబినెట్లో కూడా మాకు స్థానం కల్పించాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక పాయింట్ను మీరు లేవనెత్తున్నారు, నికార్సైన మాదిగలకు ఇవ్వాలనేది మీ పాయింట్గా చెప్తున్నారు. ఎవరు ఈ నికార్సైన మాదిగలు? ఆల్రెడీ మాదిగ కోటాలో దామోదర్ రాజనరసింహ మంత్రిగా ఉన్నారు. ఇంకా నికార్సైన మాదిగలు ఎవరు మీ దృష్టి? దామోదర్ రాజనరసింహ గారి అంశం ఇచ్చేస్తే దామోదర్ రాజనరసింహ గారి యొక్క విషయం ఈ సందర్భంలో చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, వివిధ మంత్రి పదవులు చేసిండు, సిడబ్ల్యూసి మెంబరు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి దామోదర్ రాజనరసింహ గారు, సబ్ ప్లాన్ డిజైన్ చేసినటువంటి రాజనరసింహ గారికి ఈ కాస్ట్ సంబంధించినటువంటి అంశంలో ఆపాదించడం అనవసరం, దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏ విధంగా అయినా కూడా మంత్రి పదవి ఇవ్వవలసిందే. హీ హ్యాస్ మెరిట్. అయితే ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే మాదిగలకు సరైన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అధిష్టానికి విన్నవించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మంత్రివర్గ విస్తరణ విషయంలో ఇప్పటికీ ఆల్రెడీ వివేక్ పేరు చాలా ప్రచారం జరుగుతుంది. మాల సామాజిక వర్గం నుంచి వివేక్ మంత్రి పదవి వస్తుందనే ప్రచారం నేపథ్యంలో ఇదంతా స్టార్ట్ అయిందా? మీరు ఇప్పుడు మీరు సమావేశం అవుతున్న ఎమ్మెల్యేలో ఎవరికి ఇచ్చినా ఓకేనా? పర్టికులర్గా మీ ప్రపోజల్స్ ఏమైనా? లేదు, ఇప్పుడు ఇది మాదిగా ఎమ్మెల్యేలు కాదు, మా నియోజకవర్గాలలో కానీ మాకున్నటువంటి సంబంధాలను బట్టి ఇది మాదిగల డిమాండ్, ఇది మాదిగల రిక్వెస్ట్. ఏంటంటే మాకు మా సంఖ్యను బట్టి మాకు గుర్తించండి. మాదిగ సామాజిక వర్గం నుంచి మాకు ఒక మంత్రి పదవి ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం, కానీ నాకు ఇవ్వు నీకు ఇవ్వు అని చెప్పేసి అట్లాంటి ప్రత్యేకమైనటువంటి ఆశ కానీ డిమాండ్ కానీ ఏం లేదు. ఈ రహస్య సమావేశాలు మీ అధిష్టానం దృష్టికి వెళ్తే ఇది మీకు నెగిటివ్గా మారే అవకాశం లేదా? రహస్య సమావేశాలనే ఇవి రహస్య సమావేశాలు ఏం కాదు. ఎక్కడ రహస్య సమావేశాలు ఉన్నాయి? పెద్దలతో మాట్లాడుతూనే ఉన్నాము. మొన్ననేమో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. మీ ప్రత్యర్థి వర్గం కూడా చాలా బలంగానే ఉంది. మాల సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కూడా మా సామాజిక వర్గానికి ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వాలని మీరు ప్రత్యర్థి వర్గంగా చూస్తారా, సహచరులుగా చూస్తారా పక్కన పెడితే చాలా కాంపిటీషన్ అయితే ఉంది మీలో. అది ప్రత్యర్థి వర్గం అని అనడానికి వీల్లేదు. వాళ్ళు కూడా మా సహోదరులే, మేము కలిసి ఉన్నాము, మేమంతా ఒక్కటే. అయితే మన సమీకరణాలను చూసి జనాభా ప్రాతిపదికగా ఎవరికి ఎన్ని వచ్చినా న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ మాలలకు కూడా అన్యాయం చేసే ప్రసక్తే లేదు. రైట్. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న మాదిగ జనాభాకి డెఫినెట్గా మంత్రి పదవి ఇవ్వాలి. దామోదర్ రాజనరసింహకి ఇచ్చిన మంత్రి పదవి అది కాస్ట్ బేసిస్లో వచ్చింది కాదు, అది కేవలం మెరిట్ ప్రకారమే వచ్చింది. చాలా సీనియర్ నాయకుడు కాబట్టి దాన్ని కాస్ట్గా పరిగణించాల్సిన అవసరం లేదనేది ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు చెప్తున్నారు. ఈరోజు మీనాక్షి నటరాజన్తో తమ వినతులను సమర్పించి డెఫినెట్గా మాదిగలకు మంత్రి పదవి కోసం కృషి చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటరాజు, టీవీ.